అక్షయ ఒక్క నిమిషం. అన్నయ్య, అమ్మా నాన్న స్థానంలో మీ చిన్నాన్న పిన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళతో దీపం వెలిగించడమే న్యాయం. వాళ్ళు వెలిగిస్తారన్నయ్య. ప్రణీత, ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పే స్థాయి నీకింకా రాలేదు, కానీ అక్షయ్ని వెలిగించనివ్వు. మమ్మీ, నేను మాట్లాడుతుంది మీ గౌరవం కోసమే, అది తెలుసుకో ముందు. నా గౌరవం ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు, కానీ నువ్వు మాట్లాడకుండా ఉంటే అంతే చాలు. అక్షయ, నువ్వు వెలిగించమ్మా. ప్రణీత, నేను చెప్పేది విను. వదినంటే నాకు అమ్మతో సమానం. గతంలో నాకు వదినికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ నా భవిష్యత్తుని వదిన చేత్తో వెలిగించే దీపంతోనే ప్రారంభించాలనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. అది కాదన్నయ్య. ప్రణు, నువ్వు ఆగు. కార్తీక్ కోరుకున్నట్టు అక్షయ దీపం వెలిగించనివ్వు. థ్యాంక్ యూ చిన్నాన్న. వదిన, నువ్వు దీపం వెలిగించు. అక్షయ, ఇంకేం ఆలోచించుకో. కార్తీక్ మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపం వెలిగించమ్మా. వెలిగించమ్మా. పర్మిషన్ తీసుకుని వస్తాను. నిన్ను బయటే వెయిట్ చేయమని చెప్పాను కదా, అయినా నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? నడు బయటికి. ఆఫీస్కి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావేంటి? మర్యాదగా బయటికి నడు. నేనెందుకు వెళ్ళాలి? ఏంటి, గొడవ చేయాలని నిర్ణయించుకునే వచ్చావా? నాకు అవసరం లేదు. నువ్వు కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు. ఈ చైర్లో కూర్చొని నీ ఇష్టానికి ఏమైనా చేయొచ్చు అనుకున్నావా? మా మీదున్న పర్సనల్ పగ మనసులో పెట్టుకుని మా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టావు. నీకు ఆపోజిట్ గా మేము దిగామే అనుకో. ఒక్క సెకండ్ కూడా నువ్వు మా ముందు తట్టుకుని నిలబడలేవు. చూస్తావా? ఆపే. నా ముందే నిల్చొని చిట్టికేసి మరీ సవాల్ చేస్తున్నావు. నాతో సవాల్ చేసిన మీ నాన్నే మన్ను తిన్న పావులా సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా? ఆయనకి మొహం చల్లక నిన్ను పంపించాడా? ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. చేస్తా, చేసి తీరుతా. నిన్ను ఊరికే వదిలేస్తాను అనుకున్నావా? అంతకంత అనుభవించేలా చేస్తా. చాలా సంతోషం. ఇక బయలుదేరతావా? ఈ పొగరుతోనే నువ్వు నాశనమైపోతావు. ఇది పొగరు కాదమ్మా, నిజాయితీ. నిజాయితీలో నుంచి వచ్చిన ధైర్యం, అదే నన్ను తలెత్తుకునేలా చేస్తోంది. స్వామి, చూస్తూ నిలబడతావేంటి? దీన్ని బయటికి పంపించు, లేదంటే పోలీసులకు ఫోన్ చేయి. నీకంత సీన్ లేదు రాజా. ఫ్యామిలీ గొడవల్ని ఫ్యామిలీ వరకే ఉంచకుండా ఎప్పుడైతే ఆఫీస్ వరకు తెచ్చావో ఇక నిన్ను క్షమించి ప్రయోజనం లేదు. దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. అవకాశం దొరికినప్పుడల్లా నీ మనస్సంతని మట్టిలో కలిపేస్తాను. ఏదో కొత్తగా చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? నీ గుణం అదే కదా. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను ఎదురుగా ఢీ కొట్టే దమ్ము లేక నాపై పగ తీర్చుకోవడానికి కార్తీక్ని బెయిల్పై బయటికి తీసుకొచ్చి వాడు మెకానిక్ షాప్ పెట్టుకోవడానికి 2 లక్షలు ఇచ్చారు. నమ్మించి వెన్నుపోటు పడవడంలో మీకు మీరే సాటని మళ్ళీ నిరూపించుకున్నారు. శబాష్. కార్తీక్ జైల్లో ఉండడం చూడలేక నేను మా నాన్నతో చెప్పి బెయిల్పై బయటికి తీసుకొచ్చేలా చేశాను. అంతేగాని
నీ మీద పగ తీర్చుకోవడానికి కాదు. ఆహాహా నమ్మేశాను హే, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కార్తీక్ మెకానిక్ షాప్ పెట్టుకోవడానికి మేము డబ్బులు ఇవ్వలేదు. వాడికి డబ్బు ఇచ్చిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు. అది కనిపెట్టడం చేతకాక నా మీద అరుస్తావేంటి? ముందెళ్ళి ఆ ఇంటి దొంగ ఎవరో కనిపెట్టు. ఏయ్ ఆగు. నన్ను అక్షయ్ని విడగొట్టడానికి ఎన్నో ప్లాన్స్ వేశావు. ఇప్పుడు కార్తీక్ని అడ్డం పెట్టుకొని వాడిని మా మీద గుసుగోల్పడానికి వాడికి డబ్బులు ఇచ్చానని మా ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేస్తున్నావు కదూ? ఏయ్! ఏయ్ తగ్గు.